ఈరోజు ఎన్నికలకు ముందు సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తాను, నాకు 40 సంవత్సరాల అనుభవం ఉంది, ఈ రాష్ట్రంలో ఉన్న 937 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతాన్ని బ్లూ ఎకానమీ సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో గెలిచిన తర్వాత తన అసమర్థతను చాటుకుంటూ సంక్షేమ విషయంలో పూర్తిగా విఫలం చెంది ఈరోజు సంపద సృష్టి పేరుతో 937 కిలోమీటర్ల తీర ప్రాంతంలోనూ కూడా బారు బీరు తాగు ఊగు అనే పథకాన్ని తీసుకొచ్చి ఈరోజు ఈ రాష్ట్ర ప్రతిష్టని దిగజార్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే దక్కుతుంది. సాంప్రదాయ పర్యాటక రంగానికి తూట్లు పొడుస్తూ ప్రశాంతమైన విశాఖపట్నం తీర ప్రాంతంలో ఈరోజు బీచ్ సాక్షి పేరుతో మద్యం వ్యాపారాన్ని చేయటం అనేది చాలా దుర్మార్గం. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుచేతంటే ఈరోజు విశాఖపట్నం సిటీ ఆఫ్ డెస్టినీగా పిలువబడే విశాఖపట్నంలో మహిళలు కానీ చిన్నపిల్లలు కానీ ఈ ప్రశాంతమైన ఈ బీచ్ వాతావరణాన్ని ఆహ్లాదాన్ని ఆస్వాదిస్తారు. ఇలాంటి ప్రాంతంలో ఈరోజు ఇలాంటి తీసుకొచ్చి రావడం వల్ల అసాంఘిక శక్తుల్ని ప్రేరేపించినట్టు అవుతుంది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు ఈ 937 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతాన్ని మీరు జెట్టీల నిర్మాణం, ఫిషింగ్ హార్బర్స్ నిర్మాణం, పోర్టుల నిర్మాణం, ఆక్వా రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ రంగంలో మీరు కాన్సన్ట్రేషన్ చేసి సంపద సృష్టించాలి తప్ప ప్రజల్లో ఉన్న బలహీనతల్ని, ఎవరైతే వ్యసన పనులు ఉన్న బలహీనతల్ని ఆసరగా తీసుకుని దాన్ని అవకాశంగా మలుచుకుని ఈ విధంగా సంపద సృష్టి పేరుతో బీచ్ల్లో మద్యం షాపులు ఏర్పాటు చేయడం అనేది చాలా దుర్మార్గం. ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఎంపీ గారు కానీ ఈ ప్రాంతం నుంచి ఉన్న తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుని కానీ ఒకటే ప్రశ్నిస్తున్నాను, వీళ్ళు ఎంత బాధ్యతారాహిత్యంగా ఉన్నారంటే కూల్ డ్రింక్కి బీర్కి కూడా పోలిక చేస్తున్నారు. ఈరోజు ఒకటే ప్రశ్నిస్తున్నాం, ఇక్కడ ఎవరైతే ఎంపీగా గెలిచిన భరత్ గారు అయితే ఉన్నారో ఆయన కుటుంబం ఇక్కడ నివాసం ఉండదు. ఆయన ఏ రోజైనా ఇక్కడ ఉన్న భరత్ స్థానికంగా ఈరోజు విశాఖపట్నం పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న భరత్ ఇక్కడ ఫ్యామిలీతో నివసిస్తే మీకు ఇక్కడ ఉన్న ప్రజలు పడే ఇబ్బందులు తెలుస్తాయి. మీరేమో ఆ వారానికి 4 రోజులు హైదరాబాద్లో ఉంటారు, మీ స్థిర నివాసం హైదరాబాదు, మీ పిల్లలు మీ ఫ్యామిలీ మొత్తం హైదరాబాద్లో నివసిస్తారు. నివసించే మీకు ఇక్కడ ప్రజల గురించి మాట్లాడే హక్కు ఎవరిచ్చారు? మిమ్మల్ని 5,50,000 ఓట్లతో గెలిపించినందుకు ఈ ప్రజలపై మీకున్న అధికారాన్ని దుర్యోగపరిచి జూలం ప్రదర్శించడం, భూములు కబ్జా చేయడం, లేకపోతే ఎవరైనా ఏదైతే పర్యావరణవేత్తలు ఏదైనా ప్రశ్నిస్తే కొత్తగా పర్యావరణవేత్తలు పుట్టుకొచ్చారని పర్యావేత్తలను అపహాస్యం చేయటం, ఇక్కడ ఉన్న ఎంపీ చాలా బాధ్యతంగా వ్యవహరిస్తున్నారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి పల్లా శ్రీనివాస్ కూడా చాలా బాధ్యత రాహిత్యంగా బీరుకి కూల్ డ్రింక్కి పోల్చడం. మీరు మీ ఇంట్లో పిల్లలు కూల్ డ్రింక్ అడిగితే బీర్ కొనిస్తారా? మీ ఇంటికి చుట్టాలు వస్తే మీరు బీర్ కొనిస్తారా, లేకపోతే విస్కీ కొనిస్తారా? ఇది మంచి పద్ధతి కాదు. ఏది ఏమైనా బీచ్ సాక్షి విధానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు విజ్ఞాన సముపార్జన ద్వారా మాత్రమే ఈ సమాజంలో సమానత్వాన్ని తీసుకురాగలుగుతాం, సంపద సృష్టించగలుగుతాం. నాడు నేడు కార్యక్రమాన్ని తీసుకొస్తే ఈరోజు ఈ విధంగా మీరు తాగు తూగు బారు బీరు కార్యక్రమాన్ని తీసుకురావడం అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క అసమర్థ పాలనకి నిదర్శనం. దీన్ని వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అనైతిక చర్యకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా ప్రశాంతమైన విశాలమైన మన విశాఖ తీరాన్ని సుదూరం 30 కిలోమీటర్ల ప్రాంతం ఉంది. మన ప్రాంతంలో ఉన్న సిఆర్జెడ్ 3 జోన్లో ఉన్న మన ప్రాంతాన్ని ఈరోజు పరిరక్షించి మత్స్యకారుల జీవనం కానీ, అక్కడున్న ప్రజల తాలూకా ఇబ్బందులను తొలగించే కానీ, అక్కడున్న ప్రశాంతమైన వాతావరణాన్ని రక్షించడం కానీ, మహిళలకు భద్రత ఇవ్వడం కానీ, ప్రజలకు భద్రత ఇవ్వడం కానీ చేయాల్సింది సిఆర్జెడ్ 3లో ఉంది. అటువంటిది దాన్ని 200 మీటర్ల వరకు కూడా ఎటువంటి కన్స్ట్రక్షన్ కూడా చేయకూడదు. అట్లాంటిది ఈరోజు 2లోకి తీసుకొస్తున్నారు. 200 మీటర్ల కన్స్ట్రక్షన్ లేనప్పుడు అనేకమైన అసాంఘిక కట్టడాలు అయినాయి. ఈరోజు మళ్ళీ 2వ జోన్లోకి వచ్చాడు 50 మీటర్లకి ఈరోజు మళ్ళీ కట్టుకోవచ్చు. నేను అంటున్నాను. అందుకనే ఏదైతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి సంపద సృష్టి ఆలోచన, అనుభవం ఉన్న ఆయన ఆలోచన, ఇటువంటి వాటిని ప్రజలకు ఇబ్బంది పెట్టి ఇటువంటి అసాంఘిక అనైతిక చర్యలతోని సంపద సృష్టిద్దామనుకునే దానికి ఆయన పిచ్చి పరాకాష్ఠగా ఇవి అనిపిస్తుంది మాకు. అటువంటి పెద్దవారు తీసుకోవాల్సిన నిర్ణయం కాదు, కూటమి ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం కాదు. టూరిజం అని డెవలప్ చేస్తూ గోవాలాగా తీసుకొస్తూ ఉంటున్నారు. గోవా లాంటి ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన వాతావరణంతో ఆ రోజు ఏదైతే ఫస్ట్ నౌకలు రావటం కూడా వాస్కోడిగా సమయంలోని వెస్టర్న్ కల్చర్ అంతాను. అలాంటి టైంలో అక్కడ ఉన్న వాళ్ళు పెట్టుకున్న చిన్న చిన్న హట్స్ వేసుకొని వాళ్ళు భోజనం వసతి కల్పించిన శాక్స్ని ఈరోజు
ఆ ప్రభుత్వమే అనేక అనైతిక చర్యలు జరుగుతున్నాయి. వాళ్ళు లైసెన్సులు మత్స్యకారులు ఎవరికైనా ఇస్తే అది ప్రైవేట్ వాళ్ళ పరంకి వెళ్ళి కొన్ని లైంగిక దాడులు విదేశీ స్త్రీల మీద జరిగాయని చెప్పేసి అని వారు నిర్ణయం తీసుకొని ఆ గోవా ఎరెక్షన్ ఆఫ్ బీచ్ యాక్ట్స్ పబ్లిక్ యాక్ట్ కింద వాళ్ళు తీసుకుని 2004లో ఒక యాక్ట్ కూడా తీసుకొచ్చి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇది శాశ్వతంగా ఉండకూడదని టెంపరీ బేస్లోనే వాళ్ళు జూలై వరకు మళ్ళీ అక్టోబర్ నవంబర్లో మళ్ళీ సెప్టెంబర్లోని మళ్ళీ వాటి ఇవ్వటం మొదలుపెట్టారు. ఇలాంటిది తీసుకొని నిర్ణయాలు తీసుకుని వారు కట్టుబాటు చేస్తుంటే మనం ఎక్కడ పోతున్నాం, మన ప్రాంతం ఏంటి, మన పరిస్థితులు ఏంటి, ఇక్కడంతా కూడాను మత్స్యకారులతోనే కాకుండా ఆ సంపదే కాకుండా ఇంకొక వైపు చూస్తే అన్నీ మనకి పుణ్యక్షేత్రాలు. ఇక్కడ నుంచి ఆ గంగమ్మ తల్లి దగ్గర నుంచి వెంకటేశ్వర స్వామి గుడి వరకు, లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ వరకు, భీమిలి వరకు కూడా మనకు అంతా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. మంచి స్కూల్స్ ఉన్నాయి. విశాఖ వ్యాలీ అవనండి, ఇంకొకటి అవనండి, ఈ ప్రాంతం అంతా మంచి స్కూల్స్తో ఉన్నాయి. మరి అటువంటి మనకు మహాకాళి టెంపుల్ ముందు నుంచి మనం మాట్లాడుకుంటున్నాం. ఇట్లాంటి ప్రశాంతమైన వాతావరణం, ఇంకో పక్కని సహజ సిద్ధంగా ఉన్న మనకి తుట్లకొండ, అలాగే ఋషికొండ, ఇవన్నీ కూడాను పావురాలు కొండ, ఇవన్నీ కూడాను ఒక మాన్యుమెంట్ లాంటివి మనకి. సహజంగా ఉన్న ఎర్రమట్టి దిబ్బలు అటువంటివి కూడా మనకి అలాంటివి ఉండి సహజంగా క్లీన్ సీ అని చెప్పి మనకి బ్లూ ఫ్లాగ్ కూడా ఇచ్చారు. మళ్ళీ దాన్ని ఏదైతే ఈ విధంగా ఇవ్వటం వల్ల పొల్యూషన్ అవుతుందో దాన్ని మళ్ళీ క్రియేట్ చేసి మనం టెంపరీగా మళ్ళీ ఆ దృష్టిలో మనం తెచ్చుకున్నాం. ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ప్రత్యేకంగా మళ్ళీ ఇటువంటి వాటికి తెరతీసి బీచ్ యాక్ట్స్ మీద అసౌకర్యంగా ప్రజలు రానివ్వకుండా వారి జీవితాలని చిన్నాభిన్నం చేస్తూ ఆ సొమ్ముతోనే రాష్ట్ర ప్రజల పాలన చూస్తామనుకోవడం చాలా అవివేకం. అంతేకాకుండా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి ఈ ప్రాంతం తూర్పు నావిక దళం, ఈస్టర్న్ కోస్టల్ కారిడార్, నావికదళంలో రక్షణ ప్రాంతం. ఈ ప్రాంతంలోని మనకు ప్రథమ పౌరులు రాష్ట్రపతి గారి దగ్గర నుంచి భారతదేశానికి, ముఖ్యమంత్రుల దగ్గర నుంచి మన ముఖ్యమంత్రులు, మన మంత్రులు, అనేక మంది నేవల్ వాళ్ళే కాకుండా విద్యార్థులు, భావితరాల వాళ్ళు ఎన్నో ఇక్కడ రీసెర్చ్లు కానీ, ఇక్కడ సంబంధించినవి కానీ, రక్షణ సంబంధించిన వాటి గురించి కానీ ప్రతి ఏటా కూడా ఉత్సవాలు జరుపుకొని చేసుకున్న అరుదైన ఏకైక ప్రాంతం భారతదేశం మన విశాఖ తీరం. అటువంటి దాన్ని ఒక పక్కని ఈ విధంగా టూరిజం పేరుతో వస్తే ఎవరు వస్తారు, ఎవరికి మనం కాదని చెప్తాం, ఎవరిని ఇందులోని అసాంఘిక శక్తులు ఇందులోకి వచ్చి మన రక్షణ ప్రాంతాన్ని కూడా దెబ్బతీసే పరిస్థితులు ఉన్నాయి. దీన్ని చాలా సీరియస్గా పరిగణలోకి తీసుకొని ఇది కేవలం మన స్టేట్ కాదు, నేషనల్ డ్యామేజ్ చేయడానికి ఇది ఉన్నది కాబట్టి ఈ ప్రొటెక్షన్ చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడే నేను మీ ద్వారా కోరుతున్నాను, ఇటువంటి వాటిని ఇక్కడ పరిరక్షించవలసిన అవసరం ఇవాళ నేషనల్ కూడా ఉంది. ఈ బీచ్ యాక్ట్స్ని ఖచ్చితంగా రద్దు చేయాలి. ప్రజల తాలూకా మనోభావాలను గుర్తెరిగి ఇవాళ ముందుకెళ్ళాలి. అటువంటి వాటికి ఇవ్వాలి. కానీ ఏదైతే భూములైపోయి, కొండలైపోయి, సముద్ర తీరాన్ని కూడా మళ్ళీ పంచి వాళ్ళ అన్నాయిలకి పంచిపెట్టి దాని ద్వారా లబ్ధి పొందుతాము, సంపద సృష్టిద్దామనే అటువంటి దురాలోచనకి మరి ఫుల్ స్టాప్ పెట్టాలని మేము మీ ద్వారా కూడా ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. ప్రజాపక్షాన్ని ఉంటూ మా నాయకుడు ఎప్పుడు కూడా ప్రజాపక్షాన్ని ఉండమని జగన్ గారు చెప్పిన పిలుపుని మేము ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడతాం. వారి పరిరక్షణ మా ధ్యేయంగా తీసుకుంటామని. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ప్రజలు ఇక్కడికి వచ్చి సేద తీరుతూ ఉంటారు. పిల్లలు వచ్చి బీచ్లో ఆడుకుంటూ ఉంటారు. కుటుంబాలతో మహిళలు వచ్చి ఇక్కడ ఈ బీచ్లో అలల్ని ఎంజాయ్ చేస్తూ ఉండే పరిస్థితి చూస్తాం. అలాంటి ఈ బీచ్ వాతావరణాన్ని దెబ్బతీస్తూ జీవో నంబర్ 363 ద్వారా బీచ్ షాప్స్ పేరుతో ఈ కూటమి ప్రభుత్వం మద్యం అమ్మకాలకి ప్రోత్సహిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విష సంస్కృతిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. బీచ్ తాలూకా సేఫ్టీ చాలా ముఖ్యం. ఈ బీచ్ షాప్స్ పేరుతో మద్యం షాప్స్ కనుక ఇక్కడ ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా మద్యం తాగిన వాళ్ళు మహిళల మీద అఘాయిత్యాలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనం చూస్తే ఈరోజు రోజుకి 4 మహిళలకి హత్యలు కానీ అత్యాచారాలు కానీ జరుగుతున్నాయి. 70 మంది మహిళలకి అఘాయిత్యాలు జరుగుతూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాం. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే మద్యం. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 1,00,000కు పైగా బెల్ షాప్స్ ఏర్పాటు చేశారు. పెర్మిట్ రూమ్స్ కూడా పర్మిషన్స్ విచ్చలవిడిగా ఇచ్చిన పరిస్థితి మనం చూసాం.
చూసాం. 24 గంటలు కూడా బార్లు రన్ అవుతూ ఉండే పరిస్థితి. విశాఖ బీచ్ని ఈరోజు వైన్ బీచ్గా మార్చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక. అలాగే విశాఖ నగరాన్ని ఈరోజు ఎంత దారుణంగా దెబ్బతీశారు, ఇక్కడ ప్రశాంతను దెబ్బతీశారో మనందరము చూసాము. అలాగే తీసుకుంటే ఎంపీ భరత్ గారు 5 లక్షల ఓట్ల మెజారిటీ ఈ విశాఖపట్నం ప్రజలు ఇస్తే అతను ఎంత నిర్లక్ష్యంగా బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారో మనందరము చూసాం. ఎంత దారుణం అంటే ఇక్కడట సర్వే చేస్తే అందరూ కూడా ఈ బీచ్ షాప్స్ ఏర్పాటు చేయడానికి, మద్యం అమ్మడానికి అంగీకరించారు, వాళ్ళు సపోర్ట్ చేశారు అని చెప్తూ ఉన్నారు. నిజంగా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అసలు నిజంగా బీచ్ షాప్స్ అనేవి మంచివే అయితే మీ గీతం యూనివర్సిటీ కూడా బీచ్ పక్కనే ఉంది కదా, అందులో పెట్టుకోవచ్చు కదా. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడడానికి మీకు సిగ్గు లేదా అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే బీచ్ షాప్స్ కావాలని ఎవరు అడిగారో మీరు బయట పెట్టండి. అంటే మహిళల మీద అఘాయిత్యాలు జరగడానికి ఆస్కారం కల్పించే ఈ మద్యం షాపులు కావాలని ఏ మహిళలు అడిగారు, ఎవరు అడిగారు, మీరు బయట పెట్టాల్సిందిగా భరత్ గారిని అడుగుతూ ఉన్నాము. అలాగే పల్లా శ్రీనివాసరావు గారు ఏంటంటే ఈ మద్యం అనేదంట, ఈ బీర్లు అనేవంట కూల్ డ్రింక్ కంటే తక్కువ క్యాలరీస్ ఉంటాయి అని చెప్పారు. నిజంగా అతనికి ఆ మాట తన భార్య దగ్గరికి వెళ్ళి చెప్పగలరా అని అడుగుతున్నాను. తన కుటుంబ సభ్యులతో వచ్చి ఈ బీచ్ షాప్స్లో కూర్చోగలరా అని నేను అడుగుతూ ఉన్నాను. అతను రాష్ట్ర అధ్యక్షులు, అతను తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూర్చున్నప్పుడు కార్యకర్తలు వస్తే వాళ్ళకి డ్రింక్స్, టీ, కాఫీల బదులు మద్యము, బీర్ ఇవ్వగలరా అని నేను అడుగుతూ ఉన్నాను. ఇంటికి అతిథులు ఎవరైనా వస్తే బీర్ బాటిల్స్ ఇవ్వగలరా ఆతిథ్యం కింద అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారు రిషికొండ గురించి చాలా హంగామా చేశారు. మరి ఇప్పుడు ఈ రిషికొండ బీచ్లోనే ఈ మద్యం షాప్స్ పెడుతున్నారు. దీని మీద మీరు వ్యతిరేకమా, దీనికి అనుకూలమా అనేది మీరు మీ వాయిస్ చెప్పాల్సిన బాధ్యత లేదా అని అడుగుతూ ఉన్నాను. అలాగే మహిళా మంత్రులు అసలు జీవో ఇవ్వడానికి ఏర్పాటు చేసిన క్యాబినెట్లో వాళ్ళు కూడా కూర్చొని అంగీకరించడం నిజంగా చాలా దారుణం. అసలు హోంమంత్రి అనిత గారు లాంటిగా వాళ్ళకి హోంశాఖ ఇవ్వడం అంటే నిజంగా ఆ హోంశాఖకి రాష్ట్ర ప్రజలకి మహిళల తరపున దురదృష్టం అని తెలియజేస్తూ ఉన్నాను. జగనన్న ఈ విశాఖపట్నాన్ని విశ్వనగరంగా చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దీన్ని విషనగరంగా చేస్తూ ఉన్నారు. జగనన్న విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేస్తే మద్యం షాపుల్ని ఈరోజు ఏర్పాటు చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఆ జగనన్న అసలు విశాఖపట్నంలో తీసుకుంటే బీచ్ రోడ్లో వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని కట్టించారు. పర్యాటకాన్ని అలాగే భక్తిని, హిందుత్వాన్ని ప్రోత్సహిస్తూ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని ఆ రోజు కడితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ వెంకన్న సాక్షిగా మద్యం అమ్మడానికి ప్రోత్సహిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దీన్ని బట్టి మనకు ఒకటే అర్థమవుతుంది, చంద్రబాబు నాయుడు గారు హిందూ ద్రోహి. ఈరోజు బీచ్ రోడ్లో ఇన్ని దేవాలయాలు ఉన్నాయి. ఇలాంటి దేవాలయాలు ప్రాంతంలో బీచ్ షాప్స్ పేరుతో మద్యం షాప్స్ ఏర్పాటు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే పూనుకున్నారో అప్పుడే అర్థమవుతుంది అతను హిందూ వ్యతిరేకి అనే విషయం. కాబట్టి ఎప్పటికైనా ఈ జీవోని వెనక్కి తీసుకోవాలి. ఈ విశాఖపట్నంలో ఉన్న మహిళలు అవ్వచ్చు, ప్రజా సంఘాలు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలు అందరూ కూడా ఈ మద్యం షాపుల ఏర్పాటుని వ్యతిరేకిస్తూ ఉన్నారు. అయినా కూడా వీళ్ళు ముందుకు వెళ్తూ జీవో ఇచ్చారంటే వీళ్ళకి ప్రజల భద్రత, మహిళల రక్షణ అనేది బాధ్యత లేదు అనే విషయం స్పష్టమవుతుంది. ఎప్పటికైనా వీళ్ళు బుద్ధి తెచ్చుకొని జీవోని వెనక్కి తీసుకోవాలి. అంతవరకు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇదే విధంగా పోరాటం చేస్తామని తెలియజేస్తూ ఉన్నాను.